లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుత జీవితంలో ప్లాస్టిక్ లేకుండా రోజు గడవదు. అంతేకాదు మన శరీరంలో కూడా ఓ భాగంగా మారిపోయింది. వాటర్ బాటిల్ అయినా, టీ కప్ అయినా, భోజన ప్లేట్లైనా ఇట్లా ఏదైనా అన్ని ప్లాస్టిక్తోనే ముడిపడి ఉన్నాయి. మానవ జాతి మనుగడకే ప్లాస్టిక్ పెద్ద ముప్పుగా పరిణమించింది. ప్లాస్టిక్లో ఉండే అతి చిన్న రూపమైన ప్లాస్టిక్ వ్యర్థ కణాలు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు వంటి అన్ని అవయవాలపై ఇవి హానికర ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వీర్య నమూనాలో ప్లాస్టిక్ కణాలు ఆహారపు అలవాటు మారడం, జీవనశైలి మారిపోవడం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. హానికరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు చేరుతుంది. పురుషుల వృషణాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు తేలింది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. స్పెర్మ్ సెల్స్తో పాటు ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయని చైనా పరిశోధకులు కూడా తేల్చారు. చైనాలోని 36 మంది ఆరోగ్యవంతులైన యువకుల స్పెర్మ్ను ప్రయోగశాలలో పరీక్షించారు. అన్ని నమూనాలో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు కనుగొని వీరంతా షాక్ అయ్యారు. పురుషులు దూరంగా ఉంటే మంచిది. మంచినీళ్ళ సీసాలు, బ్యాగులు తయారులో ఉపయోగించే పాలిఇథిలిన్, పాలివినైల్ క్లోరైడ్, పాలిస్టైరిన్ వంటి కణాలను పురుష వీర్యంలో గుర్తించారు. ఈ ప్లాస్టిక్ కణాలు సంతానోత్పత్తికి కీలకమైన స్పెర్మ్ కణాల కదలికను అడ్డుకుంటున్నాయని తేలింది. స్పెర్మ్ కణాల పెరుగుదల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. అలాగే ఇటలీలో నిర్వహించిన మరో అధ్యయనంలో పురుషుల సంతానోత్పత్తిపై ప్లాస్టిక్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తేలింది. వీలైనంత మేరకు పురుషులు ప్లాస్టిక్ దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.